ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. తులారాశివారికి మరో 72 గంటల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అలాగే సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయే దాని గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియో చూసేయండి. అంటే మీ యొక్క జీవితంలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఏం జరగబోతోంది, అలాగే మరో 72 గంటల్లో మీరు మీ యొక్క జీవితంలో చూడబోయేటటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కనుక వీరు ప్రజాకర్షణను అధికంగా కలిగి ఉంటారు. అంటే ప్రజలను ఆకర్షించే లక్షణాలు వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరు రాణించగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్ అనే చెప్పుకోవాలి. అంతగా వీరు ప్రతి అంశంలో కూడా తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారికి ఉద్యోగరీత్యా కొన్ని రోజుల పాటు అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు తమ మీద వేసుకుని ఎంతో కాలం పాటు అధికంగా శ్రమించే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు కూడా పురుషులకి ఎంతో సహాయ సహకారాలను అందిస్తారు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా వీరి యొక్క చేయూత అనేది తమ యొక్క జీవిత భాగస్వామికి అత్యధికంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కొంతమంది వారి యొక్క భాగస్వాములు సంపాదించిన డబ్బును ఏ విధంగా పొదుపు చేయాలో అనే ఒక తెలివితేటలతో డబ్బును చాలా రొటేట్ చేయగలుగుతారు. అలాగే డబ్బును పొదుపు చేసి అంచెలంచెలుగా అభివృద్ధి కూడా వీరు సాధిస్తారు. అలాగే తులారాశికి చెందిన పురుషుల యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క జీవితం చాలా సుఖంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. పరాయి స్త్రీల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరాయి స్త్రీలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క కుటుంబంలోని వ్యక్తుల వల్లే మీరు చాలా రోజులుగా మానసిక వ్యధను అనుభవిస్తూ ఉండొచ్చు. అంటే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ విధంగా జరుగుతూ ఉండొచ్చు. ఈ విధంగా తులారాశివారు వారి యొక్క జీవితంలో మానసికంగా కృంగిపోయేటటువంటి అంశాలు కూడా చాలా అనేకం కనిపిస్తున్నాయి. తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి అధికంగా శ్రమించాల్సినటువంటి అవసరత కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం అనేది ఉంటుంది. తమ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, జీవితానికి సంబంధించి ఒక బలమైన కోరిక అనేది కూడా ఉంటుంది. ఆ బలమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన లక్ష్యం అయితే కనుక, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవటం, ఆర్థిక పెరుగుదల పొందుకోవటం, అలాగే మరికొంతమందికి విదేశీయానం, అలాగే మరికొంతమందికి వివాహం కావటం, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క లక్ష్యాన్ని వారు కలిగి ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో, అంటే తులారాశి వారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ యొక్క జీవితంలో ఏ లక్ష్యం కోసమైతే చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మరో 72 గంటల్లో మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. అంటే ఆ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు ఖచ్చితంగా అయితే అవకాశాలు మీ ముందుకు వస్తాయి, లేకపోతే అవకాశాలు వచ్చే సూచన అత్యధికంగా ఉందని కూడా మీకు ఒక వార్త వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎట్టకేలకు మీ యొక్క జీవితంలో మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాన్నైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ను వినే అవకాశాలైతే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 72 గంటల్లో అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో రియలైజ్ కావటం, మీ దగ్గరికి రావటం కూడా జరగవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని సంతృప్తికరమైన అంశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ 8, 9 తేదీలు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కొంత నిర్లక్ష్య స్వభావాన్ని మీరు అధికంగా కలిగి ఉంటారు. ఈ యొక్క నిర్లక్ష్య స్వభావం కారణంగా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తున్నప్పుడు కావచ్చు, డబ్బు అప్పుగా ఇప్పించడం విషయంలో కావచ్చు, ఈ విధంగా షూరిటీ సంతకాలు తీసుకునే సమయంలో, లేకపోతే కనుక కొంతమంది స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, ఇతరత్ర ఏ ఒప్పందాల విషయంలో అయినా సరే మీరు మధ్యవర్తిగా ఉండి షూరిటీ సంతకం ఇస్తే కనుక మీకు తర్వాత అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు, అంటే ఈ యొక్క సెప్టెంబర్ 8, 9 తేదీలో దూర ప్రయాణాలు చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల వల్ల మీరు కొంత నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అలాగే మీపైన కొన్ని ఆరోపణలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ తేదీల్లో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు పని చేసే చోట మీరు చేయని తప్పుకు కొన్ని నేరారోపణలు మీ మీద మోపబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే కనుక లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే మీకు శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి ముందుగా మీరు శత్రువులు ఎవరో గమనించాలి. వారి యొక్క కుట్రలను వారికి తిప్పికొట్టే విధంగా నేర్పరితనాన్ని ప్రదర్శించి ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక మిగిలిన కొన్ని అంశాలు కూడా ఈ తేదీల్లో ఈ యొక్క తులారాశి వారికి అనుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా మీరు కొన్ని వస్తువుల కోసం డబ్బు వెచ్చించే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ యొక్క వస్తువులు అనేవి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా వారి యొక్క మిత్రులను కలుసుకోవటానికి మీరు ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలని డేట్ కోసం ఎదురు చూస్తున్నారు, కన్ఫ్యూషన్ లో ఉన్నారు, ఈ సమయంలో అంటే ఈ యొక్క 2 తేదీల్లో మీరు ఒక సరైన నిర్ణయం అయితే తీసుకుంటారు. ప్రణాళికను రచించుకుని మీరు ముందుకు సాగటానికైతే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకంలో సెప్టెంబర్ 8, 9 తేదీలు అనేవి మాత్రం చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలను గురించిన వార్తలు కూడా ఈ 2 తేదీల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీ యొక్క దగ్గరి బంధువులతో కావచ్చు, దూరపు బంధువులతో కావచ్చు కొంత విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధాలను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ యొక్క దురుసుతనం, కఠినమైనటువంటి మాటల కారణంగా గొడవ తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాల్లో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవటం కోసం రాజీ పడటంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించి రాజీ పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కొన్ని అనుకూల అంశాలు ఉంటే మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మరొక 72 గంటల్లో మాత్రం తులారాశి వారు వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి, కెరియర్ కి సంబంధించి, వివాహానికి సంబంధించి కావచ్చు, విదేశీ యానానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒక బలమైన కోరికనైతే మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.